నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా మీద పిల్లకాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నా. విమర్శకులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలకు ప్రభుత్వమే కారణం. శ్రీనివాస్ గౌడ్ ఫైర్. మీరు మారని పార్టీ లేదు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలనే విమర్శిస్తారు. మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఫైర్. తనపై వస్తున్న విమర్శలపై పర్కాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను విమర్శిస్తున్న వారు పిల్ల కాకులని వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను వారి విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు. నా మీద పిల్ల కాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, దాన్ని వారి విఘ్నతకే వదిలేస్తున్నానంటూ పర్కాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులు, తన పనితీరును చూసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకం ఉంచారని ఎమ్మెల్యే తెలిపారు. తన పనితీరును గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ప్రకటించారని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ప్రజలకు చేస్తున్న పనులే తన పనితీరుకు నిదర్శనమని అన్నారు. తనపై విమర్శలు చేసేవారు ముందుగా ప్రజల కోసం తాము ఏం చేశామో ఆలోచించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూడా తన పనితీరు, ప్రజల్లో తనకు ఉన్న ఆదరణే తనకు బలమని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. చూసింది కదా ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట, కట్టి పట్టుకొని నడతానట, ఏమో ఎత్తానట. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి ఆ ప్రపంచాన్ని చూశాడు. నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చాను. 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నాను. అది నా తరఫు నుండి, నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. ఎందుకంటే ఆయన 2.5 సంవత్సరాల పైన రాత్రి మౌలు కష్టపడి ఒకరికి అప్పులు కట్టుకుంటూ, ఒక జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఎన్ని మంచి కార్యక్రమాలు వచ్చినాయి. ఎవరు చెప్తలేదు, ఒక్కటన్నా చెప్పినా మీరు చేసినది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి నెల 1.5% హెల్త్ కేర్ కోసం కట్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారికి కనీస వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా హెల్త్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పి ఆ హామీని అమలు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏదైనా జరిగితే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వెంటనే హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఇన్ని హామీలు ఇచ్చి మీరు రోడ్ల పడేస్తే ఊరుకుంటాం అనుకున్నారా? రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతే దేవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్న మేము అందరం పోయినాం. ఒక జనగాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చిర్రు, మా బకాయిలు రాలేదు, మేము అప్పుల పాలైపోయినాము, పెళ్లి చేసినాము వస్తున్నాయని చెప్పి పెళ్లికి డబ్బులు కట్టలేకపోయినాము అని ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొందరు ఆ వైద్యం అందక చనిపోతున్నారు. ఇలా అత్యంత దారుణమైన ఏంటంటే ఫస్ట్ ప్రాణం, ఉద్యోగుల ప్రాణాలు. మీరు హెల్త్ కార్డ్స్ ఇస్తామని అన్నారు, హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిండ్రు. 3 నెలల నుంచి 1.5% జీతాలు కట్ అవుతున్నాయి. మరి 3 నెలల
నెలల నుంచి ఎంత జీతం కట్ అవుతుందో అంత అమౌంట్ గవర్నమెంట్ కూడా యాడ్ చేసి ట్రస్ట్ బోర్డు లో పెడతామన్నారు. ఎంత పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు? ఆ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా, జమ అయిందా లేదని. మరి జమ అయితే హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇస్తలేరు? హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటలేదు? మీరు ట్రస్ట్ ఏర్పాటు అయిపోయింది, మాకు సంబంధం లేదా అనుకుంటుండొచ్చు. ట్రస్ట్ ఏర్పాటైన మీదే బాధ్యత, ప్రభుత్వాందే బాధ్యత. ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. హాస్పిటల్ కి వెళ్తే ఎంప్లాయీస్ గా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెళ్తే ఈహెచ్ఎస్ లేదు, వెళ్ళగొడుతున్నారు. మరి ఏ హాస్పిటల్ కు మీరు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇస్తామన్నారు, ఉద్యోగులకు ఇస్తామన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్నారు. ఎక్కడ పోయినవి? 3 నెలల నుంచి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి బాధ్యతనా కాదా? చీఫ్ సెక్రటరీ, దీని చైర్మన్, ఆరోగ్యశ్రీ CEO వీళ్ళందరూ ఏం చేస్తున్నట్ల? ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల? ఒక్కరికి ప్రాణహాని కలిగినా ప్రభుత్వాందే బాధ్యత. ఆరోగ్యం అందక ఏదైనా కూడా ఈ 3 నెలల్లో ఏ ఉద్యోగి అయితే, ఏ రిటైర్డ్ ఉద్యోగి అయితే హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకున్నాడో ఆ డబ్బులు వెంటనే చెల్లించాలి. ఫీజు ఆ అమౌంట్ రియంబర్స్మెంట్ చేయాలి. ఇమ్మీడియట్ గా వెంటనే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. హాస్పిటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొండా సురేఖ పార్టీ మారిన ప్రతిసారి తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలనే విమర్శిస్తారని ఆరోపించారు. ఆమె రాజకీయ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మారని పార్టీ లేదు, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే విమర్శిస్తారంటూ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవలం మంత్రి కొండా సురేఖకు పుట్టినంత మాత్రాన కొండా సుష్మిత నాయకురాలు అయిపోదంటూ వ్యాఖ్యానించారు. నాయకత్వం అనేది కుటుంబ వారసత్వంతో కాకుండా ప్రజల విశ్వాసంతో, రాజకీయ అనుభవంతో సంపాదించుకోవాలని అన్నారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ నైతిక బాధ్యత వహించాలని రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. మంత్రి కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీ క్రమశిక్షణ, కార్యకర్తల గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైన ఉందన్నారు. సెక్యులర్ పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదే విధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి. మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని, ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం 60 నుంచి 65,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించిందని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 65,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు చేపట్టలేదని ఆరోపించారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలపై రాజకీయంగా మరోసారి చర్చ మొదలైంది. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇల్లు 60 నుంచి 65,000 ఇల్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇల్లు సుమారు మరొక 30,000 ఇల్లు. ఢిల్లీలో విద్యార్థి సాహిల్ పై జరిగిన దాడి ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాహిల్ కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తాను ధర్నాకు దిగడంతోనే ఎఫ్ఐఆర్ నమోదైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి తీసుకున్న తర్వాతే దాదాపు 7.5 గంటలకు కేసు నమోదు చేశారని విమర్శించారు. సాహిల్ పై జరిగిన దాడిలో అతడి శరీరంలోకి, కంటిలోకి శకలాలు దూసుకెళ్లాయని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఘటనలో సాహిల్ ఒక కంటికి చూపు కోల్పోయినట్లు తెలిపారు. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో సాహిల్, అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉండేదని రాహుల్ అన్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు దాదాపు 7.5 గంటల సమయం పట్టిందని, తాను న్యాయం కోసం ఒత్తిడి తీసుకురావడంతోనే కేసు నమోదైందని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వ్యవస్థలోని నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశ రాజధాని నడిబొడ్డినే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత సమయం పడితే గ్రామాలు, చిన్న పట్టణాల్లో
సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, సాహిల్తో పాటు బాధిత విద్యార్థులపై జరిగిన దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తేల్చాలని, బాధితులకు వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. 1 महीना हो गया, छर्रे शरीर में है, 3 छर्रे आंख में है, आंख से इनको दिखाई नहीं देता है, 3-4 छर्रे दिल के पास है, साफ दिख रहा है. 11:30 बजे आए, अभी 6:30 बज गए हैं, पौने 7 हो गए, तब जाके FIR फाइल किए. अब आप इमेजिन कीजिए इस देश में कितने महिलाओं का बलात्कार होता है, रेप होता है, कितने बच्चों को मारा जाता है, कितने लोगों को गोली मारी जाती है, कितने लोगों के शरीर में छर्रे होते हैं. ये न्यू दिल्ली, बिल्कुल दिल्ली के बीच में पुलिस स्टेशन है, यहाँ पे न्याय नहीं मिल रहा है. अब इमेजिन कीजिए गांव के किसी पुलिस स्टेशन में या छोटे से शहर के किसी पुलिस स्टेशन में क्या होता है. हमने यहाँ पे कोई गलत काम नहीं किया है, हमने सिर्फ एक हिंदुस्तान के नागरिक के लिए, उसकी माँ के लिए, उसके पिता के लिए न्याय मांगा है और उसके लिए 8 घंटे लग गए. फाइनल परमिशन फाइनल होके होम सेक्रेटरी और अमित शाह जी को देना पड़ा, तब इन्होंने जाके फाइनल FIR दिया है. तो आप समझ जाइए FIR रोक कौन रहा था. ये बेचारे जो पुलिस वाले हैं ये चाहते थे FIR करना, वो वाले भी चाहते थे FIR करना, बट ऊपर से न्याय की ब्रेक लगी हुई है. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని ఆరోపించారు. మరి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్లాలనుకున్నారని ప్రశ్నించారు. హరీష్ రావు దేవుని గుళ్లకు వెళ్తే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ శ్రవణ్ డిమాండ్ చేశారు. మరి నువ్వు ఏ ఉద్దేశంతో అమెరికాకు వెళ్లాలనుకున్నావు రేవంత్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ గుడికి వెళ్లినా ముందుగా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్న రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనకు వెళ్లే విషయంలో ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత లేదా అని నిలదీశారు. ఇతరుల ఆధ్యాత్మిక విశ్వాసాలు, దేవాలయాల సందర్శనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరించకూడదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరుపై శ్రవణ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావు గారు దేవుని గుళ్ళకి పోతే క్షుద్ర పూజలను ప్రచారం చేసినాం. ఎటు పోతాడో చెప్పాలా జనానికి, ఏ గుడికి పోతాడో కూడా చెప్పాలట, ఏ గుడిలో ఏ సంకల్పం చెప్పుకుంటాడో అని కూడా చెప్పాలా అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డికి చెప్పే నైతిక బాధ్యత లేదా? ప్రజలు అంటున్నారు నీ పెట్టుబడులు దాచుకోవడానికి పోయినవని అంటున్నారు. నేను అనలే కదా, ప్రధానమంత్రి అన్నాడు కదా RR ట్యాక్స్ వసూళ్లు అవుతుంది. ఆ సొమ్మంత ఏడుంది? ఢిల్లీకి అయితే 10%, 20% పోతుంది, మిగతా 80% ఏడపోయిందన్న. ఆ 80% దాచుకోవడానికే పోయినావు అంటున్నారు. సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆడ ఈడ అంటున్నారు. ఉట్టిగానే ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్లు, క్రిప్టోలు వచ్చినాయి అని చెప్పని అంటున్నారు. మరి అవేమైనా అటువంటి CEOలు అటువంటి ఇండస్ట్రీస్తో కలవడానికి పోయినరా? యూ హ్యావ్ ఆబ్లిగేషన్ టు టెల్ ద పీపుల్. నువ్వు ప్రశ్నిస్తావు, ఇట్లా ప్రశ్నిస్తావు, మరి నిన్ను కూడా 4 ఏళ్ళు అడుగుతాయి కదా. తొర్రూరు మండల కేంద్రంలో స్కూల్ బస్ లారీ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో స్కూల్ బస్ అతివేగంగా దూసుకెళ్లి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న సమయంలో బస్సు అదుపు తప్పినప్పటికీ అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యార్థులంతా క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అతివేగం, నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో ప్రయాణించే స్కూల్ బస్సుల విషయంలో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వేగ నియంత్రణ పాటించడంతో పాటు ఓవర్టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తానికి భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూల్ బస్ ప్రమాదానికి గురైనా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ముందు క్రికెట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులర్ క్రికెట్ కోచ్ ను నియమించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ సాధన కోసం స్టేడియానికి వస్తున్న తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ క్రికెట్ కోచ్ గా సేవలందించిన రాజశేఖర్ రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే తక్షణమే మరో అర్హత కలిగిన కోచ్ ను నియమించాలని
కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే స్టేడియంలో కూర్చొని ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల స్ఫూర్తితో తమ పిల్లలు జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తున్నామని, చిన్న వయసు నుంచే నాణ్యమైన శిక్షణ అందిస్తేనే వారి భవిష్యత్ బాగుంటుందని పేరెంట్స్ పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని హితవు పలికారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కోచ్ను నియమించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీనికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్ ఆఫీసర్ స్వర్ణలత వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజుల క్రితం పాత క్రికెట్ కోచ్ లేకపోవడంతో స్పోర్ట్స్ అథారిటీ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని, గతంలో ఉన్న కోచ్ రాజశేఖర్ రెడ్డిపై పేరెంట్స్ వద్ద డబ్బులు తీసుకుంటున్నాడని ఆరోపణలతో తనని మహబూబ్ నగర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, తనను మళ్లీ తీసుకోవడం కుదరదని పేరెంట్స్ చెబుతున్నట్టు క్రికెట్ నేర్చుకుంటున్న వారు 150 మంది లేరని, 30 మంది మాత్రమే ఉన్నారని, వారికి ప్రస్తుతానికి క్రికెట్ నేర్చుకుంటున్న వారిలో సీనియర్ అబ్బాయి ప్రాక్టీస్ చేపిస్తున్నాడని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. నా పేరు స్వర్ణలత. డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా నేను 6 months బ్యాక్ జాయిన్ అయినాను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఇక్కడ కోచ్, క్రికెట్ కోచ్ ట్రాన్స్ఫర్ అయి 3 months అవుతుంది. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇచ్చినాను, ఎండీకి కూడా ఇచ్చినాను. ఇప్పటి వరకు ఏం అపాయింట్ చేయలేదు. వీళ్ళు అర్థం చేసుకోకుండా కావాలని ఇంటెన్షన్ తోటి ఆ రాజశేఖర్ రెడ్డి అని ఇంతకు ముందు క్రికెట్ కోచ్ ఉంటుండే, ఆయన మొత్తం డబ్బులు కలెక్ట్ చేసేసి ఆయనకు ఒక అసిస్టెంట్ పెట్టుకుని శ్రీనివాస్ అని వీళ్ళిద్దరు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే నేను అది ఆపి అందరిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే వీళ్ళు కావాలని అతని ప్రోద్బలంతో ధర్నా చేస్తున్నారు. సార్, ఇక్కడ ఏం జరగలేదు. పిల్లలకు గ్రౌండ్ ఇచ్చిన ఆడుకుంటున్నారు, సీనియర్ ప్లేయర్ ఆడిపిస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంతా నన్ను బ్యాడ్ గా చేయడానికి. నేను ఇది హైయర్ అఫీషియల్స్ చేతిలో ఉంటది కదా సార్. నా చేతిలో ఉన్నంత నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పిల్లలకు మాత్రం ఏమి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ ఇచ్చి ఒక సీనియర్ ప్లేయర్ ని పెట్టి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. కానీ వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో ఇంటెన్షన్ తోటి దీని వెనుక రాజశేఖర్ రెడ్డి ఉండి ఇదంతా చేపిస్తున్నాడు సార్. నేను ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత 7 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలుగా మాకు కోచ్ లేరు. ఎప్పుడైతే రాజశేఖర్ సార్ సమ్మర్ క్యాంప్ తర్వాత ప్రమోషన్ వచ్చి మహబూబ్ నగర్కి వెళ్ళినారు, అప్పటి నుంచి ఇక్కడ కోచ్ లేకపోవడం మాకు చాలా బాధాకరం. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇక్కడ ఇచ్చేది 200 ఎవరికి సరిపోతుంది, మాకు సైడ్ కమిషన్ కావాలి అని అంటున్నారు. అలానే ప్రైవేట్ లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మేమేం కోచింగ్ ఇవ్వమంటున్నారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇక్కడ ఒలింపిక్స్ చేయాలి, నేషనల్ ప్లేయర్స్ చేయాలనుకుంటుందో, ఇక్కడ వ్యవహారం మాత్రం ఎలా ఉంది. 3 months నుంచి అసలు కోచే రావట్లేదు. పాత కోచ్ రమ్మంటే డిఓస్ గారు వద్దంటుండ్రు. అందుకని మేము కోచ్ కావాలి అని అడుస్తున్నాము, కానీ కోచ్ అదే అని చెప్తున్నారు. కోచ్ 3 months నుంచి వస్తలేదు. మేము 3 months నుంచి మా పేరెంట్స్ వెళ్ళి డిఎస్ఓ మేడం కి చెప్తున్నారు, మాకు కోచ్ కావాలి, ఏ కోచ్ వస్తలేదు. ఇంకా సెప్టెంబర్ లో మాకు సెలక్షన్ ఉంది, హెచ్సి ఓపెన్ సెలక్షన్. దాని వరకు మాకు ఎవరు తయారిపిస్తారు. మేము శ్రీనివాస్ సార్ కి మా అంతా పేరెంట్స్ రామంటే శ్రీనివాస్ సార్ వచ్చినారు, దానికి కూడా డిఎస్ఓ మేడం వద్దుమంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి, మీరే చెప్పండి సార్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు హన్మకొండలో వరంగల్, మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 1000 మంది కార్యకర్తలు వస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులను బరిలోకి దింపి గట్టి పోటీ ఇచ్చేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు రాష్ట్ర స్థాయి నాయకులు తెలిపారు. వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్ పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. 2 కానిస్టేబుళ్ల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉర్సుగుట్ట వద్ద ఉన్న ఓ బార్లో బెటాలియన్ కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడని బార్ సిబ్బంది 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి బెటాలియన్ కానిస్టేబుల్ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెల్లుమనిపించినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీ తీసుకుని బెటాలియన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు సమాచారం. అక్కడున్న స్థానికులు కూడా ఈ ఘటనలో
వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా మీద పిల్లకాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నా. విమర్శకులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలకు ప్రభుత్వమే కారణం. శ్రీనివాస్ గౌడ్ ఫైర్. మీరు మారని పార్టీ లేదు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలనే విమర్శిస్తారు. మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.